జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలకు సంరక్షణ కరువై చనిపోతున్నాయి. లక్షల రూపాయల ప్రభుత్వ నిధులు నీళ్ల పాలవుతున్నాయి. ప్రకృతి వనాల్లో నాటిన మొక్కలు కూడా సరైన సంరక్షణ లేక ఎండిపోతున్నాయి. పట్టించుకోవాల్సిన అధికారులు తమకేమీ తెలియదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఎండాకాలంలో నీళ్లు లేక కొన్ని, ఎవరూ పట్టించుకోక మరికొన్ని మొక్కలు చనిపోతున్నాయి. హరితహారంలో భాగంగా జయశంకర్ జిల్లా వ్యాప్తంగా బృహత్ పల్లె ప్రకృతి వనాలు సుమారు 2 ఎకరాల నుంచి 5 ఎకరాల విస్తీర్ణంలో 45 ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి శివారు పాండవులగుట్ట వద్ద హరితహారం కార్యక్రమంలో భాగంగా అధికారులు 2 ఎకరాల స్థలంలో 25 లక్షల రూపాయలతో బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశారు. అధికారులు గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి పలు రకాల మొక్కలు నాటారు. గుట్ట చుట్టుపక్కల సుమారు 5,000 మొక్కల వరకు నాటినప్పటికీ వాటి సంరక్షణను మాత్రం మరిచారు. నాటిన మొక్కలకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం నీరు సరఫరా చేసి మొక్కలను సంరక్షించవలసి ఉండగా వేసవి ఉష్ణోగ్రతలు పెరిగి మొక్కలకు సరైన నీటి సరఫరా అందకపోవడంతో పెద్ద ఎత్తున మొక్కలు చనిపోతున్నాయి. మొక్కలతో కలకలలాడవలసిన ప్రకృతి వనాలు అధికారుల నిర్లక్ష్యంతో మైదాన ప్రాంతాలుగా దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వము ఆర్భాటంగా ఏర్పాటు చేసినటువంటి హరితహారం ప్రోగ్రాము నీరుగారిపోతూ ఉన్నది అనడానికి నిదర్శనమే మన రేగొండ మండలంలోని తిరుమలగిరి పాండవులగుట్ట సమీపంలో 2 ఎకరాల విస్తీర్ణంలో కనీసం 25 నుండి 30 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసినటువంటి ప్రకృతి వనము. అది కనీసము నీరు పోసే నాదులు లేక ఎండిపోయి మోడుబారిపోయినటువంటి సందర్భాన్ని చూసి ఈ ప్రభుత్వ ఆర్భాటానికి తప్ప ఇది ప్రజా శ్రేయస్సు కోసం ఈ పాలకులు పనిచేస్తున్నారా అనేది సందిగ్ధంలో పడాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి ఈ తిరుమలగిరి గ్రామే కాకుండా రేగొండ మండలంలో అన్ని గ్రామాలలో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. కాబట్టి సంబంధిత అధికారులు స్పందించి ఆ గ్రామాలలో ఉన్నటువంటి మీ ఉద్యోగస్తులకు సరి అయిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఈ పల్లె ప్రకృతి వనంలో ఏర్పాటు చేసినటువంటి మొక్కలకు సరి అయిన నీరు అందించి పెంచాల్సిన అవసరం ఉన్నది. ప్రతి సంవత్సరం పల్లె ప్రకృతి వనంలో జూన్ నెలలో మొదలైనటువంటి హరితహారం మళ్ళీ మే ఏప్రిల్ వచ్చేసరికి ఆ మొక్కలు అడ్రస్ లేకుండా పోతూ ఉన్నాయి. దీనికి బాధ్యులు ఎవరు? ఖచ్చితంగా సంబంధిత అధికారులే. ఆ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి మీ పాత్ర ఉందనేది నిదర్శనం అవుతూ ఉన్నది చెట్లు పెరగకపోవడం మూలంగా. కాబట్టి ఇప్పటికైనా అధికారులారా, ప్రభుత్వ పాలకులారా, మీరు పెట్టే ప్రజాధనాన్ని వృధా కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ హరితహారం ఏదైతే ఉన్నదో ఇందులో పెట్టిన ఖర్చు అది సద్వినియోగం కావాలంటే ఆ మొక్కలకు మీరు నీరు అందించి పెంచాల్సిన అవసరం ఉన్నది. ట్రీ గార్డ్స్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ ఏర్పాటు చేసి చెట్లను పెంచండి. ప్రతి సంవత్సరం హరితహారం పేరుతో మొక్కలను నాటడం, వాటిని సంరక్షించకపోవడం జరుగుతుందని, ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవుతున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యారని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క నర్సరీలో కూడా మొక్కలకు రక్షణ కరువైంది. ఇష్టం వచ్చినట్లు చిందరవందరగా మొక్కలు నర్సరీలో పడేసి ఉన్నాయి. కొన్నేమో రక్షణ లేక చనిపోయాయి. అధికారుల నిర్లక్ష్యమే అన్నింటికీ కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మొక్కలకు నీరు అందించి వాటిని బతికించాలని డిమాండ్ చేస్తున్నారు. ఉపాధి హామీలో భాగంగా ప్రతి గ్రామానికి పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు దాదాపు 4-5 సంవత్సరాల నుంచి పల్లె ప్రకృతి వనంలో మొక్కలు పెంచడం, ప్రతి గ్రామానికి రోడ్లెంబడి కానీ అక్కడక్కడ ఖాళీ ప్లేస్లలో కానీ మొక్కలు పెట్టడం జరుగుతూ ఉన్నది. కానీ వాటిని పెంచి ఓన్లీ పెట్టడం, ఒక నెల 2 నెలలు నీళ్లు పోసి కథం పెంచిన తర్వాత వాటిని వదిలిపెట్టడం జరుగుతూ ఉన్నది. అవి పెరగడం లేదు. వాటిని చూడండి, మీరు ఒకసారి పరిశీలించి అవి పెరుగుతాయా పెరుగుతలేవా, కథం నెక్స్ట్ ఇయర్ మళ్ళా అందులోనే అవి చచ్చిపోయిన తర్వాత మళ్ళీ అందులోనే పెట్టడం జరుగుతూ ఉన్నది. వాటిని వెంటనే గ్రహించి ఆ మొక్కలు ఎట్లా పెడతారు, ఎన్ని పెడతారు, సంవత్సరానికి ఎన్ని మొక్కలు పెంచుతూ ఉన్నారు, ఎన్ని మొక్కలు ప్రతి ఒక విలేజ్కి ఉంటా ఉన్నాయి. ఈ రేగొండ మండలానికి సంబంధించిన 27 గ్రామ పంచాయతీ కానీ మిగతా ఇంకా పెరిగిన గ్రామ పంచాయతీలలో ఎక్కడెక్కడ పల్లె ప్రకృతి వనం ఉన్నది, అందులో ఎక్కడెక్కడ ఎన్ని సంవత్సరానికి పెంచారు, విలేజ్లలో ఎన్ని మొక్కలు పెరిగినాయి ఒకసారి అధికారులు వాటిని లెక్కలేసి తేల్చుకొని చెప్పవలసిందిగా. ఒకవేళ అట్లాంటి లెక్కలు కనుక తేల్చుకొని చెప్పకపోతే ఇప్పుడు రాజకీయ
రాజకీయ నాయకులు కానీ మిగతా ప్రజా సంఘాల వాళ్ళు కానీ తేల్చి చెప్పి మీ పైన చర్య తీసుకోవడం తప్పకుండా జరుగుతుంది. ఒకవేళ మీరు ఆ లెక్కలు కనుక చెప్పి క్లియర్గా వెంటనే చేయకపోతే చర్య తప్పదని కోరుతా ఉన్నాను.